హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ భార్గవి. ఈరోజు ఎంతో త్వరగా అలాగే టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే రెసిపీ క్యారెట్ రైస్ అండి. ఇది నేను డిఫరెంట్గా చేసి చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క ముక్క వేసి 1 నిమిషం వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే 2 కప్పుల క్యారెట్ తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలండి. నేను 2 కప్పుల అన్నానికి 2 కప్పుల క్యారెట్ని తురుము తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాంబార్ పొడి వేసుకుందామండి. సాంబార్ పొడి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు మంచి స్మెల్ వస్తుందండి సాంబార్ పొడి వేయగానే. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. క్యారెట్ మగ్గుతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. అన్నం ఉప్పు వేసి ఉడికించుకున్నాము, అందుకని చూసి ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే చివరగా మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా పౌడరు వేసుకోవాలి. లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలో అర్థం కానప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ రైస్ అండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు నెయ్యిలో వేసి వేయించుకొని ఈ అన్నం పైన వేద్దామండి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేద్దాము. తర్వాత 1 అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ రైసు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. క్యారెట్ రైస్ చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. పిల్లలు లంచ్ బాక్సులు పెట్టి పంపిస్తే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.